పురుషోత్తం నగర్ దగ్గర అయితే ఉన్నాము. సో ఇక్కడున్న ప్రజల్ని మనం వారికున్న ఇబ్బందులు ఏంటి, వారికున్న సమస్యలు ఏంటి అనేది ఒకసారి వాడికి తెలుసుకుందాం. జగన్ పరిపాలన మీకు ఎలా అనిపించింది? ఎలా అనిపిస్తామేంటమ్మా, ఎవరికి ఎలా ఉందో మా కట్ట మీద ప్రసాదం పడి కట్ట మీద మాకు ఏ సైక్రాలు లేవు. పురుషోత్తం నగర్కి వాన వచ్చినా వరద వచ్చినా అందులో పడేసి తీడ్చుకెళ్తామే కానీ మాకు ఒక సైక్రం దొరుకుతుందా. మందులు ఇచ్చేవాళ్ళు లేరు, మరి బియ్యం ఇచ్చేవాళ్ళు లేరు, అంబులెన్స్ వచ్చే దారి లేదు, మాకేమి జరుగుతుందా. మాకు కావాల్సింది ఏంటంటే ఎవరు ఓటు వేయించుకున్నా మాకు అన్ని సైక్రాలు ఉంటే ఓటు వేస్తాం, లేకపోతే ఈ తడ మేము ఓటు వేయం. అది మాకు కావాల్సింది. ఆడ మగవాళ్ళు డ్యూటీలకు వెళ్ళిపోతారు, ఆడవాళ్ళం ముసలాళ్ళం షుగరోళ్ళు అందరం ఉన్నాము. మాకు మందులు లేవు, మాకులు లేవు, పింఛనీళ్ళు లేవు, ఒకళ్ళకి ఇస్తే ఒకళ్ళకి లేవు, టైం లేవు అంటారు, అయ్యి అంటారు ఇవి అంటారు. ఆటోలు వస్తాక లేదు, మాకు ఏం చేస్తాము. ఆటోలు తిప్పుకునే వాళ్ళు ఆటోలు బాధపడుతున్నారు, పట్టాలు అక్కడ పెట్టుకుంటే వంతుల మీద పెట్టుకుంటే ఆయిల్ తింటున్నారు, ఇవన్నీ చూస్తున్నారు. మా పరిస్థితి ఏంటి? మా కట్ట మీద అసలు ఎవరు పట్టించుకుంటారా. మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. టౌన్లో ఉండా కానీ పల్లెటూరులో ఉండట్టు ఉంది మేము. అది మరి ఏం చేయదలుచుకున్నారో, ప్రభుత్వం ఏం చేస్తారో, వచ్చిన వాళ్ళు ఏం చేస్తారో మాకు ఒక దారి చూపిస్తే అప్పుడు ఓటు వేస్తాం, లేకపోతే మేము ఓటు ఎవరికి వేయము. అసలు మా కట్ట మీదకి ఎవరు రాలా. అది కావాల్సింది. ఎవరో నెంబర్ వచ్చి ఒక లైట్ వెలుగుతుందో, మంచినీళ్ళు వస్తున్నాయో, పంపు వస్తున్నాయో ఏమీ లేదు. ఆ రోజు వస్తారు, దండం పెడతారు, తర్వాత ఇక మాకు దండాలే ఏమి లేవు. అది జగన్ గారు ఇచ్చే పథకాలు ఏమన్నా మీకు అందుతున్నాయా? మాకేమీ లేవు మా పథకాలు ఏమండి. ఇప్పుడు పింఛన్ కానీ మాకు అసలు మా ఇంట్లో అయితే ఏమీ లేవు. మరి కడవ వాళ్ళకి బతనే లేదో మనకు తెలియదు. అది ఎందుకు రావట్లేదు? వయసు లేదంటున్నారు, వయసు ఇది అంటున్నారు. అయ్యామో ఎప్పుడో మనకు తప్పులు పడతాయి, అయ్యా పట్టుకుని వేలాడుతున్నారు. మాకు రావట్లే అసలు. మా ఆయనకి కూడా పింఛన్ రావట్లే, 5 సార్లు లేదంటున్నారు, పింఛన్ రావట్లా. అది మరి మాకు పెట్టేవాళ్ళు లేనప్పుడు మరి అది ఎట్టా మందులకైనా వాడుకోవాలి మేము. అది లేదు, ఏదో చెబుతున్నారు, ఇచ్చేటప్పటికి అన్ని వంకలు చెబుతున్నారు. అది మా పరిస్థితి. మరి వచ్చే ప్రభుత్వం ఎవరు రావాలనుకుంటున్నారు? టీడీపీ, జనసేన, వైసీపీ ఎవరు రావాలనుకుంటున్నారు? ఎవరు వచ్చినా మేము ఏం చేయలేమమ్మా. ఎవరు వస్తే వాళ్ళే మాకు ఇక దైవం. అంతేగాని మన ఒక్కళ్ళమే పలానోళ్ళు కావాలని మనం కోరుకునేది లేదు. ఆయన ఎవరు గెలవాలనుకుంటే వాళ్ళు గెలుస్తారు, ఎవరు మంచి చేస్తే వాళ్ళు గెలుస్తారు, అంతే. సో మరి ఈ ఏరియా ఎమ్మెల్యే ఎవరు? వంశీ అంట. మరి మీ సమస్యల్ని వెళ్ళి ఆయన దృష్టికి తీసుకుంటారా? ఆయన అసలు రాలా, పట్టించుకోవాలా. మరి ఎలా మరి మీకు మీ సమస్యల్ని మరి ఎలా మరి ఎవరు చూస్తలేదు. చూస్తున్నారు మీరు, బారిని తీసుకుని వెళ్ళని మీకు తెలుస్తుంది. ప్రసాదం పాడుకట్ట రోడ్డు సౌకర్యం లేదంటున్నారు, అంబులెన్స్ రావడానికి కష్టంగా లేదు అసలు. 2 పట్టాలు దాటి వెళ్ళాలి మేము, ఏలూరు కట్టకి వెళ్ళాలి మేము ముసలాళ్ళు. మరి మీరు ఎలా వెళ్తారు? ఇప్పుడు మీకు ఎవరు అందించడానికి లేదు, మీరు అంత దూరం వెళ్ళాల్సిందే. ఇప్పుడు షుగర్ వచ్చి డౌన్ అయిపోయి పడిపోయినా కానీ ఆటో వాళ్ళు వచ్చేవాళ్ళు లేరు. మరి ఏం చేస్తాం? అట్టాకి ఎవరన్నా ఓటుకుంటే ఇడ్చుకెళ్తారు బళ్ళ మీద, లేకపోతే అటు పడి ఉంటామే. అది మా పరిస్థితి. మరి ఈ సమస్యల గురించి పోనీ వాలంటీర్ల దృష్టికైనా మీరు తీసుకెళ్లారా? వాలంటీర్ చెప్తే వాళ్ళు పట్టించుకుంటలేదంటారు, వీళ్ళు పట్టించుకుంటలేదు వాళ్ళు అంటారు, అంతే. అది మా పరిస్థితి. అది ఎవరో చెప్పినా పట్టించుకునేది లేదు. తీరా రంగంలోకి వచ్చినా మా చెప్పలేదు అంటారు. అది అయిపోతుంది మా పరిస్థితి. గత ప్రభుత్వంలో ఏమన్నా మరి మీరేమన్నా పొందారా? కొంచెం ఇప్పుడంటే ఏమి అందట్లేదు అంటున్నారు. గత ప్రభుత్వంలో అయినా మీకేమన్నా అప్పుడు ఆయన ఎవరో ఒక పదవులో వాళ్ళు 4 రోజులు చేస్తారమ్మా, తర్వాత మానేస్తారు, అంతే. ఆయన చేసేవాడని లేదు, ఈయన చేసేవాడని లేదు, మేము చేసామని లేదు. ఎవరో 2 రోజులు ముచ్చట చేస్తారు, తర్వాత వదిలేస్తారు. మళ్ళీ ఇక ఈ ఓట్లు వచ్చినప్పుడు మళ్ళీ మొదలు ఆడావుడి చేస్తారు. అదే పరిస్థితి. వాళ్ళని అనేది లేదు, వీళ్ళని అనేది మేము అనేది లేదు. ఒకటే మాట, మాకు అన్ని సైక్రాలు ఉంటే ఎవరికైనా వేస్తాం, వాళ్ళ కళ్ళ ముందు గుద్దమన్నా గుద్దుతాం. మాకు లేనప్పుడు మేము ఓట్లు వేయం. అది ఒకటే మాట. వాలంటీర్ వ్యవస్థ వల్ల మీకేమన్నా వాలంటీర్ల వల్ల ఏమైనా ఉపయోగం ఉందా మీకు? వాలంటీర్లు ఏమన్నా మీకు ఉపయోగపడుతుంది? వాళ్ళు ప్రభుత్వం చెప్పిన వచ్చి రాసుకుని వెళ్తున్నారు, వాళ్ళతో తప్పేం లేదు. ఇప్పుడు వాళ్ళు వచ్చి పడిపోయారు, పడిపోతే మగవాళ్ళు ఎవరు లేరు, ఆడాలి 4 ఉన్నాం. బొంతలో వేసుకొని 4 ఆడాలని తీసుకెళ్ళాం. బొంతలో వేసుకొని మధ్య దారిలోనే 2 సార్లు పిడిచి వచ్చేసింది. ఒక్కళ్ళు పట్టించుకున్న వాళ్ళు లేరు. చనిపోయాడు, సగం దూరంలోనే చనిపోయాడు ఆయన. మాకు పరిస్థితి లేదు, ఆటోలు వస్తానికి లేదు, అంబులెన్స్ వస్తానికి లేదు, ఏమీ రావు. అసలు ఉప్పు నీళ్ళు వస్తాయి మేడం, పెట్టారు కానీ ఉప్పు నీళ్ళే వస్తాయి. వాటర్ మాత్రం టైం టు టైము. పొద్దున్న 6 నుంచి 10:30 వరకు వాటర్ వదులుతారు, అంతే. వీధి పంపులు అంటే మా ఇళ్లలో మేము రాకున్నాం డబ్బులు కట్టి. అయ్యేవి లైట్లు, వీధి లైట్లు మా ఇంటి దగ్గర అయితే లైట్ లేదు మేడం. మేము 400 వేసుకొని ప్రైవేట్గా పెట్టించుకున్నాం,
అంతే. మా ఇంటి దగ్గర లైట్ లేదు, ఎదురేదో అంటే మీరంటే పెట్టించుకున్నారు, ఒకవేళ పెట్టించుకోలేని పరిస్థితి ఏంటి? అలా చీకట్లో వెళ్ళడం చీకట్లోనే ఉంటున్నాం. ఇక మా కట్ట మీద అన్నది ఎవరో పట్టించుకునే వాళ్ళు లేరు. ఇప్పుడు అక్కడ ఏదో పెట్టారు మేడం, ఆ వీధి లైట్ దగ్గర ఏదో పెట్టారు బోర్డు, అదేదో ట్యాంకులు అనేది పెట్టారు, దాని మీద లైట్ పెడతానికి లైట్ లేదు, అక్కడ ఎలగట్లా. సరే అక్కడ ఎలగట్లేదని మేము ఇక్కడ నలుగురం కలిపి ఇక్కడ పెట్టించుకున్నాం. ఇది కూడా వారం రోజుల నుంచి ఎలగట్లా. పంచాయతీ కరెంట్ వాళ్ళని అడుగుతుంటే ఇది మీరు పర్సనల్గా పెట్టుకున్నారమ్మా, మేము ఎందుకు పెట్టాలని అని అడిగారు. ఎవరైతే పెట్టారో వాళ్ళని అడగండి అని అడుగుతున్నారు. మీరు మహిళలకి జగన్ ప్రభుత్వం ఏంటి డ్వాక్రా అని చెప్పేసి, అమ్మఒడి అని చెప్పి ఇలాంటి పథకాలు ఇస్తున్నారు కదా, మీకు అందుతున్నాయి అవి? డ్వాక్రాలు అవి అందుతున్నాయి మేడం, అవన్నీ అందుతున్నాయి, మాకు బాగానే అందుతున్నాయి. అమ్మఒడి అందుకునే వాళ్ళకి బాగానే అందుతున్నాయి, విద్యాదీవెన బాగానే అందుతుంది, అందులోనే ఎవరు లేరు. అవి మాత్రం బాగానే అందుతున్నాయి పిల్లలకి. మాకు అయ్యేందుకు మేడం, ఎప్పుడో 9 సంవత్సరం 5 సంవత్సరానికి వచ్చే మాకు అయ్యేందుకు. మాకు కావాల్సిన లైట్లు, వాటర్, ఇది రోడ్డు, మరి రేషన్ అవి కావాలి. కానీ మాకు ఎప్పుడో వేసినాయి, మాకెందుకు మేడం అయ్యి? మీరు ఏమనుకుంటున్నారు? పట్టా భూములు ఇస్తా ఉన్నారండి, పోరంబో కంప మేము దీనికి కడుతున్నాం, ఇంటి పనులు కడుతున్నాం, వాటర్ పన్ను కడుతున్నాం, వాటర్ మేము పెట్టించుకున్న వాటర్ పన్ను కడుతున్నాం. మరి ఇల్లు అన్న ఇవ్వాలిగా, కనీసం పట్టా భూములు అన్న ఇవ్వాలిగా. కనీసం ఆటో రావడానికి లేదు, ఏమీ లేదు, దారి లేదు, రోడ్లు లేవు. ఊళ్ళో ఉన్న వాళ్ళకి అందరికీ డాబాలు ఉన్న వాళ్ళకి అందరికీ వచ్చినాయి, ఉండవాళ్ళకి పెడతారు కదా, అలాగే అందరికీ ఇళ్ల స్థలాలు వచ్చినాయి. మా కట్ట మీద ఉండే వాళ్ళకి ఒక్కళ్ళకన్నా ఇళ్ల స్థలం అన్నది రాలేదు. మేము ఇళ్ల పనులు కడుతున్నాం కదా, ఒక్కళ్ళకన్నా రాలేదు. జగన్ గారు వచ్చిన తర్వాత ఆయన ఇచ్చేది మాకు ఏది అందలేదు. అది మరి గత ప్రభుత్వంలో ఏమన్నా అందాయా? పర్వాలేదా? అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎవరైనా అంతే, ఎవరైనా అంతే. అప్పుడు దారి ఉండేది, అందరూ వచ్చేవాళ్ళు, అంబులెన్స్లు అన్నీ వచ్చాయి. ఈ ప్రభుత్వం వచ్చాకే మాకు దారి మూసేశారు. ఇళ్ల స్థలాలు వచ్చినాయి, సంవత్సరం అయింది, పట్టించుకునే వాళ్ళు లేదు. ఈ పట్టించుకోవడానికి గల కారణం ఏంటంటే అధికారులు నిర్లక్ష్యం అనుకుంటున్నారా లేదా ఏంటి? ఎందుకు పట్టించుకోవట్లేదు? అదే అసలు మాకు మొన్న ఆయన వచ్చారు ప్రెసిడెంట్ గారు, అడిగాం మాకు ఇళ్ల స్థలాలు వచ్చినాయండి అని అడిగాం. అడిగితే ఎలక్షన్లో అప్పుడు ఇస్తారమ్మా, ఇప్పుడు ఎవరు అని చెప్పేసి అన్నారు. మాకు రోడ్డు మేడం ప్రాణాలు పోతున్నాయి, మేము ఉండలేకపోతున్నాం. ఉండేవి. తర్వాత ప్రభుత్వం ఏ ప్రభుత్వం అవన్నీ అనవసరం, మాకు రోడ్డు వేశారు, హరికృష్ణ గారు వేశారు, దగ్గరుండి రోడ్లు వేపించారు. కనీసం ఇంచుమించుకు నెల రోజులు 2 నెలలు బ్యాన్ని కష్టపడ్డారు. మేమందరం కూడా సంతోషపడ్డాం. సరేలే మన ప్రభుత్వానికి రోడ్డు వచ్చింది, ఇంకా మన హ్యాపీ, మనకు రేషన్ బియ్యం వస్తుంది, కూరగాయలు వస్తాయి, ఎవరు చనిపోయినా చేసినా ఒక బాగొప్పైనా తీసుకుని వెళ్ళొచ్చే 4 లక్షలు మాకు ఉండేది. ఆ తర్వాత వేసిన 2 రోజులు మా సంతోషం నిలబడలేదు, కనీసం 10 రోజులు కూడా లేదు మేడం. ఎమ్మటే ఇక్కడ స్తంభాలు పాతారు, ఫస్ట్ స్తంభాలు పాతారు, ఆ తర్వాత వచ్చి స్తంభాలు అడిగామని రోడ్డు మొత్తం తవ్వేశారు. ఆ తర్వాత ఎవరు రైల్వే వాళ్ళు ఏమంటున్నారంటే, ఒక మాకు ఇల్లు ఇక్కడ పరిస్థితి బాగాలే, కారిపోతుంది, కనీసం 4 రాళ్ళు తెచ్చుకుంటాం, వేసుకున్నప్పుడు మరి మాకు ఎలా వస్తాయి? ఒక ట్రాక్టరో ఒక లారీయో రావాలి కదా, రాళ్ళు రావాలంటే అది ఏం చేస్తున్నారు? ఇప్పుడు రైల్వే వాళ్ళు బైక్ మరి బండి ఆపేసి మా మీద కేసేస్తున్నారు. ఈ రాటాకు లేదు, ఈ వీలు లేదంటే మరి ఏం తెచ్చుకొని వేసుకుంటాం మేము, ఎలా బతుకుతాం మేము ఇక్కడ? ప్రభుత్వం ఏం ప్రభుత్వం మేడం? ప్రజలు పట్టించు ప్రభుత్వం ఎందుకు వేస్ట్, అనవసరం. ఏమనంటే ఓట్లు వస్తాం మాత్రం, అమ్మ మేము దేవుళ్ళం అమ్మ, మీకు ఏం కావాలి చెప్పండి అంటున్నారు. ఏమీ లేదు ఇక్కడ. ఈ రోడ్డుకి అసలు మేడం, ఇప్పుడు ఈ తాతగారు ఉన్నారు, ఆయన సపోజ్ బాగోదు మేడం, మన మా ఇంటి వెనకాల ఒక అతనికి బాగాలేదు, ఆయన పరిస్థితికి ఏదో చేసుకున్నాడు, బయట తీసుకొచ్చాం, బండి ఎక్కించాం, తీసుకెళ్ళి అంబులెన్స్ ఫోన్ చేసాం, అంబులెన్స్ వచ్చే అవకాశం లేదుగా, తీసుకెళ్దాం అనుకున్నాం. బండి మీద ఎమర్జెన్సీ అయితే ఎలా పరిస్థితి? అంబులెన్స్ లేకపోతే చనిపోయాడు మేడం, ఆయన చనిపోయాడు. అమ్మాయికి నొప్పులు వచ్చినాయి, దారిలోనే డెలివరీ అయిపోద్ది, ఏం పరిస్థితి? అంబులెన్స్ రాదు, ఒక ఆటో రాదు. కానీ మా పరిస్థితికి మేము కార్లు తెచ్చుకోలేం మేడం, మా పరిస్థితి మేము కారు తెచ్చుకోలేం, కనీసం ఆటో తెప్పించుకుంటాం కదా, మాకు ఆటో వచ్చి దారి ఉండాలి కదా. ఒక స్తంభం తీసామని మళ్ళీ వచ్చి గొడవ మా మీద, రైల్వే పక్క కేసేస్తే, ప్రభుత్వం కేసేస్తే, పంచాయతీ వాళ్ళు కేసేస్తే, మరి మేము ఎందుకు బతకాలి ఇక్కడ? ఓట్లు సంక్రాంతి మన ప్రభుత్వం ఉండేది, అది కరెక్ట్ కాదు. ఎంతవరకు కరెక్ట్ అది చెప్పండి ఒక మాట. రేషన్ మీకు ఇంటికి పంపిణీ అన్నారు, ఏ రేషన్ అన్ని మూట కట్టేసి తలుపు కొడతామమ్మా అన్నారు. డోర్ డెలివరీ అన్నారు, డోర్ డెలివరీ ఎక్కడుంది? అక్కడికి వెళ్ళి రేషన్ కార్డు ఉంటే ఏంటి, బండి కార్డు ఉంటే ఏంటి, లైను. ఇంకా చెప్పాలంటే రేషన్ మాకు అక్కడ స్టోర్లు ఇచ్చినప్పుడు బెటర్. ఎందుకు? మార్నింగ్ 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఇస్తారు, ఎవరికి వీలైతే అది వెళ్ళేవాళ్ళు. మళ్ళీ ఈవినింగ్ 4 నుంచి నైట్ 7 వరకు ఇచ్చేవాళ్ళు. ఇది ఏంటంటే 2 అవర్స్, మార్నింగే, ఈవినింగ్ ఉంటే ఈవినింగ్. ఈ 2 అవర్స్ అనేది వీళ్ళు వచ్చిన వ్యాన్ వాళ్ళు పెట్టుకున్నారు కదా, మరి వ్యాన్ వాళ్ళు పెట్టుకున్నారు. మనం ప్రభుత్వం మనకు విషయం తెలియదు, ఎందుకంటే మేము వెళ్ళి అధికారులతో మాట్లాడాలి, మాకు అంత స్థాయి లేదు. మేము ఎవరిని అడుగుతాం? ఇచ్చిన వ్యాన్ ఆయన్ని అడుగుతాం. ఆయన ఏం చెప్పాలి? అమ్మ మాకు ఎలాగే చెప్పారమ్మ అంటే
పలానా ఫోన్ నెంబర్ ఇస్తే వాళ్ళు ఫోన్ చేసి అడుగుతాం. మాకు తెలియదమ్మా ఇలాగే ఇమ్మన్నారమ్మా అంటే సమాధానం ఏముంది అక్కడ? ఈ 2 అవర్స్లో వెళ్ళేవాళ్ళకి బియ్యం అండి, 2 అవర్స్లో లేదు, కష్టపడి పట్టుకొడికి పనికి వెళ్ళిపోయిన వాళ్ళు బియ్యం లేవు. ఇక నెల మాకు బియ్యం లేకపోతే పస్తులు ఉండటమే. పక్కన 2-3 నెలలు జరిగితే కార్డు కూడా తొలగించేస్తారా? మళ్ళీ కార్డు తొలగించేస్తారు. ఇప్పుడు వీళ్ళు కార్డు తొలగిస్తారని బియ్యంకి వస్తారు, ఈ రోజు వస్తారని చెప్తారు, రారు, రేపు రారు. 3 రోజులు అయితే మాకు పని ఉండదుగా, పని తీసేస్తారు, ఒక రోజు పని తీసేస్తారు. ఇక వీళ్ళ వాళ్ళ కేజీ బియ్యం అడుగు ఆ పూట వండుకొని పిల్లలు పెట్టుకోవాలి. ఎంతవరకు కరెక్ట్ ఇది? మాకు మెయిన్ రోడ్డు అమ్మ, రోడ్డుకి 3 కేసులు అమ్మ మొత్తం. ఒకటి పంచాయతీ, ఒకటి ప్రభుత్వం, ఒకటి రైల్వేరు. ఇంక మీ కట్ట మీద ఇల్లు కూడా వేస్ట్. ఇస్తే పట్టాలు ఇవ్వండి, లేదనుకుంటే పీకేసి మంచి ఇల్లు ఎక్కడ ఇవ్వండి మాకు. అంతే, పీకేయటం కానీ ఇల్లు ఇవ్వటం కానీ. అప్పుడు మేము ఎవరికైనా ఓటేస్తాం. ఇక్కడ వీధి లైట్లు, విద్యుత్ సౌకర్యం కూడా సరిగ్గా లేదన్నారు. ఇక్కడ చూస్తే చిన్న పిల్లలు కూడా ఉన్నారు. సో 2 సంవత్సరాలు అది పాతి 1 గర్భిణీ పోయింది ఆ అమ్మాయికి. అంబులెన్స్ 5 నిమిషాలు లేటుగా అవన్నీ తీసి వచ్చేటప్పటికి అబ్బాయి ప్రాణం పోయింది. మరి ముసలాయన మా మామయ్య ఈయనకేమైనా అయ్యిద్ది. మేము వెళ్ళాలంటే ఎలా, మగవాళ్ళు ఉండరు, ఎలా వెళ్ళాలి? మాకు సౌకర్యం కావాలిగా. మాకు సిమెంట్ రోడ్డు కావాలి, ఇంటి పట్టాలు కావాలండి, అది మాత్రం పక్క. సిమెంట్ రోడ్డు మరి అంతే కదా. ఇక్కడ ఎవ్వరు మాట్లాడినా రోడ్డు కావాలండి. మేము గత 2 సంవత్సరాల కిందట ఇల్లు కట్టుకున్నామండి, సౌకర్యం లేదు. మేము అడిగిన వాళ్ళే కానీ అడగని వాళ్ళు లేరు. మరి అప్పుడు కూడా అసలు ఎవ్వరు ఇల్లు ఎంత బాధ తెలుసా, అటు నుంచి మోసుకొచ్చుకున్నాం మేము ఈ టేపుకి. మరి ఆ సమయంలో అయినా మీరు అవి స్తంభాలు తీయమని అడగాలి కదా. అడిగాము, వెళ్ళాం, హరికృష్ణ గారి దగ్గర కూడా వెళ్ళాం మేము. మా వల్ల కాదన్నారు. ఎందుకు తీయట్లేదు? రైల్వే వాళ్ళతో మేము గెలవలేమన్నారు. అలాంటప్పుడు ఇక్కడ ఇల్లు తీపిచ్చేసి మాకు వేరే చోట ఇల్లు ఇప్పించండి. ఇప్పుడు వచ్చేవాళ్ళు ఎవరైనా పర్లేదు, మాకు అది మాత్రం సౌకర్యం కావాలి. లేదు ఇక్కడే ఉండాలంటే మాకు రోడ్డు కావాలి, రోడ్డు పక్కగా పట్టాలు కావాలి. ఎవరు ఇప్పుడు మరి ఇదే రోడ్డు చివరికి వెళ్తే గొనదలే రోడ్డు లేదండి, ఉందా లేదా? ఉంది కదా. మరి ఇక్కడ ఎందుకని? మాకు ఎంత గ్యాప్ చూడండి, ఇక్కడికి ఏంటి ఇక్కడ కనీసం రేషన్కి అవతలకు దాటి వెళ్ళాలి. ఒక ముసలమ్మ ఉంటుంది, ఆ టయానికి వారంటీలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మరి ఆ ముసలమ్మకి రేషన్ కావాలి, ఆయన ఇచ్చేది ఒక పూట. మరి ఏళ్ళు ముద్ర వస్తే ఆవిడకి వస్తుంది, లేకపోతే రాదు. మరి ఆవిడ ఆ ఒంగుని దాటి వెళ్ళేటప్పుడు ఏ రైలు వచ్చిందో ఆవిడకి తెలియదు, అవునా కదా. మరి ఎలా? గ్యాస్ బండ్లు కూడా 2 కట్టలు దాటి వెళ్ళి తెచ్చుకోవాలి. మాకు రోడ్డు వేస్తే సుఖమేంటి? పంపులు తీస్తారు రోడ్డు వల్ల. మనిషికి 5,000 వేసి ఇంట్లో పంపులు వేయించుకున్నాం. సొంత నిధులతో వేయించుకున్నామండి. మనిషికి 5,000, ఇంటికి 5,000. పంచాయతీ పంపులు తీసేశారు, ఆ లోన్కి ఇచ్చారు కలెక్షన్, 5,000 కట్టాం. మాకేంటి ఇప్పుడు సంవత్సరానికి మళ్ళీ దానికి పన్ను కట్టాలి, ఇంటి పన్ను కట్టాలి, కరెంటు బిల్లులు, ఇంటి పన్ను, కరెంటు పన్ను ఇవన్నీ కడుతున్నారు కదా. మరి ఇంటి పట్టాలు ఎందుకు ఇవ్వలేదు? అదే మరి అదేనంటే రైల్వే వాళ్ళు వంక. రైల్వే వాళ్ళునా మరి తీసేయండి. వాళ్ళని కూడా అడిగాం మేము. వాళ్ళు అయితే అది సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేయలేమన్నారు. మరి ఆల్రెడీ మాకు తీసేసి వేరే చోట ఇవ్వాలిగా. ఇంక వాళ్ళతో మేము గెలవలేము, అది తెలిసిందే కదా. మాకు వేరే చోట పట్టాలని ఇల్లు అన్న ఇవ్వాలి, దీనికి పట్టా అన్న ఇవ్వాలి, రోడ్డు కావాలి, ఇవన్నీ కావాలి. అదే ఏ ప్రభుత్వం వచ్చినా మీ సమస్యల్ని తీర్చాలి. ఎవరు వచ్చినా మాకు వచ్చిన నష్టమే లేదు. ఏమి రావు. కూరగాయలు తెచ్చుకోవాలని ఆ చివరికి వెళ్ళాలి. చూసారుగా రోడ్డు ఎంత దూరం ఉందో, అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు మేమంటే ఇప్పుడు బయటకు వెళ్ళిన వాళ్ళు అంటే మగవాళ్ళు ఉంటారు, ఉండిపోతారు, పనులు వేరే ఊళ్ళు వెళ్తారు. ఎలా బతకాలి? ఇప్పుడు ఈయనకేమన్నా అయిందంటే ఎలా వెళ్తాం? ఇప్పుడు మగవాళ్ళు వెళ్ళకాడ ఉంటారు కదా, ఆడవాళ్ళు ఏం చేస్తారు? ఫోన్ చేస్తే అంబులెన్స్ వచ్చే సౌకర్యం లేనప్పుడు ఎందుకండి? ఇదే మాట అడగడానికి ఎవరు? మా నెంబర్ కూడా మాకు తెలియదు. ఇంత మట్టికి వారంటీలు పంపిస్తున్నారు అంతే. ఏది చూసినా వారంటీలే, అన్నిటికీ వారంటీలే. వాళ్ళు ఉంటే సరిపోద్ది, ప్రతిదీ వాళ్ళతో చెప్పుకోగలం. ఇవన్నీ చెప్పలేదు. వాలంటీర్ వ్యవస్థ మీకు ఉపయోగపడుతుందా? వస్తారు, వాళ్ళు ఏమన్నా వాళ్ళు ఒత్తిడి పెడితే వస్తారు, వచ్చి చేస్తారు. అది పెన్షన్ మాత్రం ఇంటికి వచ్చి ఇస్తారు. ఎన్ని సమస్యలు చెప్పుకోవాలంటే ఇవన్నీ వాళ్ళకి చెప్పడానికి సరిపోం కదా. ఎన్న కావాలంటే ఫోన్లో అంతే. మాకు అసలు రేషన్ కూడా ఇక్కడికి రాదు, ఇంటికి ఒక్కసారి వచ్చింది. 1 నెల వచ్చింది, రోడ్డు వేసిన నెల. ఏమీ లేవు, మళ్ళీ అవి కూడా లేవు. బియ్యం బాగుంటున్నాయా? రేషన్ బియ్యం కూడా బాగుంటుందా అస్సలు. నీళ్లు అలా పోయి కానీ తేలి వెళ్ళిపోతుంది. మరి ఎందుకైనా తెలీదు. మరి ఆ బియ్యం ఏంటో తెలీదు. అదేంటే బలానికి అని చెప్తున్నారు అడుగుతుంటే. అవి ఏంటి కడిగేటప్పుడు పోతాయా? సగ్గు బియ్యం లాగా ఉంటున్నాయి. అవి ప్లాస్టికో తెలియదు, మరి ఏదైందో తెలియదు. అది